హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవినాష్. యువర్ వాచింగ్ ఏజీటెక్ ఫర్ యూ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఇలాంటి వీడియో తీసుకొచ్చాను. జస్ట్ మనం సింగిల్ షేర్ చేస్తే ₹400 మన అకౌంట్లోకి ఎలా పడతాయి. ఫస్ట్ నేను నా పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను. ఇది నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్. కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా పేరు. మన కిందకి వెళ్తే ₹19 అని ఉంది. ఇది ఎలా యాడ్ అయింది, మనం ఎలా యాడ్ చేసుకోవాలి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. ఏంట్రా వీడు పేమెంట్ ప్రూఫ్లో ₹19 యాడ్ చూపించాడు, 400 అని చెప్పి అందరు అనుకుంటా. నేను డీటెయిల్గా ఈ వీడియోలో మొత్తం చెప్తాను. మనం దాంట్లోకి ఎలా ఎంటర్ కావాలి, టాస్క్స్ ఎలా తీసుకోవాలి, పేమెంట్ మన అకౌంట్లోకి ఎలా వేసుకోవాలని ప్రతి ఒక్కటి చెప్తాను. మీరు కానీ ఈ ఛానల్కి కొత్తగా కానీ వచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు చిన్న డౌట్ కూడా రాదు. డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఈ వీడియోకి లైక్ టార్గెట్ అండ్ కామెంట్ టార్గెట్ పెడదాం అనుకుంటాను. కామెంట్స్ వచ్చి 50 అండ్ లైక్స్ వచ్చి 100 టార్గెట్స్ పెడుతున్నాను ఈ వీడియోకి. నేను ఎందుకు ఇలా పెడుతున్నాను, మీరు లైక్ కామెంట్ ప్రతి ఒక్కటి విలువైంది. అది చూసి నా మోటివేషన్ అయ్యి మీకోసం ఇంకా మంచి ఎర్నింగ్ అండ్ మంచి వెబ్సైట్ రివ్యూస్ అండ్ ఇంటర్నెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడానికి ఇంకా ఎక్కువ నాకు మోటివేషన్ అవుతుందన్నమాట. ప్లీజ్ డూ ఇట్. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చి సోజాబ్. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పక్కాగా ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది దాని అఫీషియల్ లింక్ అండి. దాన్ని ఓపెన్ చేస్తే మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తాము. ఇక్కడ చూడొచ్చు, ఇది ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్. మనకి ఇక్కడ టాస్క్స్ కనపడుతున్నాయి. దీనికి మనము ప్లేస్టోర్లో కూడా వచ్చు. సోజాబ్ అని టైప్ చేస్తే చాలు, ప్లేస్టోర్లో మన అకౌంట్ వస్తుంది. మనం మొబైల్లోంచి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. నేను నా మొబైల్లోనే యూజ్ చేసి ఎర్న్ చేస్తున్నాను, మీరు ఎర్న్ చేయొచ్చు. ఇవన్నీ ఇక్కడ అన్ని టాస్క్స్ కనపడుతున్నాయి కదా. ఫస్ట్ మీ అని కనపడుతుంది కదా, అక్కడ మనం వెళ్ళి రిజిస్టర్ అవ్వాలన్నమాట. నేను దాన్ని ఎలానో చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి నాకు చూపిస్తుంది. రిజిస్టర్ మీద కొడితే ఇక్కడ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ రెండిటి ద్వారా మనము ఎంటర్ అవ్వచ్చు. రెండిటి ద్వారా ఎంటర్ అయ్యి మన అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏముండదు, సింపుల్గా వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి రిజిస్టర్ అని కొడితే రిజిస్టర్ అయిపోతాం అన్నమాట. ఇది చాలా సింపుల్, అంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఫోన్ నెంబర్తో కూడా మనం రిజిస్టర్ అవ్వచ్చు. ఇది చాలా సింపుల్. నేను ఎందుకంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను నా మెయిల్ ఐడి నా పాస్వర్డ్తో రిజిస్టర్ అవుతున్నా. ఓపెన్ చేస్తే లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు ఇది నా అకౌంట్ అనమాట. మీరు దీన్ని చూడొచ్చు, సేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది, కాకపోతే నా అకౌంట్ నా పేరుతో వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటి గురించి అన్నిటి గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మధ్యలో మిస్ చేస్తే మీకు రావాల్సిన అమౌంట్ రాకపోవచ్చు. మనము ఇప్పుడు దీంట్లో టాస్క్స్ అని ఉంటాయి, దాంట్లోకి వెళ్దాము. మెయిన్లీ ఈ నెట్వర్క్ షేరింగ్లో 3 ఫేసెస్ ఉంటాయి సోజాబ్లో. ఒకటి గోల్డ్ మెంబరు, సిల్వర్ మెంబరు అండ్ బ్రాంజ్ మెంబరు. వాళ్ళకి తగిన టాస్క్లు మాత్రమే ఇస్తారు. ఇక్కడ బ్రాంజ్ టాస్క్ తీసుకుంటే మనం ఒక్కొక్క పోస్ట్కి ₹20 తీసుకోవచ్చు. సిల్వర్ అయితే 50 to 100 తీసుకోవచ్చు. అదే గోల్డ్ మెంబర్షిప్ అయితే 200 to 400 తీసుకోవచ్చు. మనం ప్రతి ఒక్కటి తీసుకునేది మనం చేసే టాస్క్ బట్టి ఉంటుంది. మనం ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి బ్రాంజ్ టాస్క్ తీసుకోవాలి. మనము టాస్క్ని ఎలా తీసుకోవాలి, ఎలా టాస్క్ని ఫినిష్ చేయాలన్నా కూడా నేను వీడియోలో చెప్తాను. మీరు క్లియర్గా చూడండి, లేకపోతే మీరు కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతారనమాట. ఇక్కడ ఈ సోజాబ్లో రిఫరల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీరు కానీ నా రిఫరల్ కోడ్తో ఎంటర్ అవుతే మీకు ఇన్స్టెంట్గా ₹20 వస్తాయి. అదే మీరు కానీ నా రిఫరల్ కోడ్తో జాయిన్ కాకపోతే మీకు ₹20 అనేవి రావండి. అందుకని నా రిఫరల్ కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే నేను ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా మీరు చూసి తీసుకోవచ్చు నా కోడ్ నెంబర్ అనేది. మీరు ఇక్కడ చూడొచ్చు, హైయెస్ట్ మనీ ఎంత ఎర్న్ చేస్తున్నారు వీళ్ళు మంత్లీ అని. ఇక్కడ మంత్లీ బేసిస్ హైయెస్ట్ ర్యాంకింగ్స్ కూడా ఇస్తారు. వీళ్ళంతా గోల్డ్ మెంబర్షిప్ వాళ్ళు. బ్రాంజ్ మెంబర్షిప్ వాళ్ళకి రాదు, ఎందుకంటే డైలీ మనము ఒక ₹30 to 40 ఎర్న్ చేయొచ్చు అంతే బ్రాంజ్ మెంబర్షిప్లో. కానీ టాస్క్స్ అనేవి చాలా ఇస్తూ ఉంటారు వీళ్ళు. మనము కాన్స్టెంట్గా సెర్చ్ చేసుకుంటూ ఉండాలి, ఏమేమి టాస్క్స్ ఉన్నాయా లేవా అని. మనం గోల్డ్ టాస్క్ వెళ్తే చూడొచ్చు, మనము ఇక్కడ ఓన్లీ సింగిల్ పోస్ట్కి ₹200 ఇస్తారనమాట. కాదే దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలండి. దీన్ని చూడొచ్చు మీరు ఇక్కడ డేట్ అనేది ఆటోమేటిక్గా ప్రతి 9 daysకి రిన్యూవల్ అయిపోతుంది అనమాట. ఇది నా పేమెంట్ ప్రూఫ్.
ఇప్పుడు దాకా జస్ట్ క్రియేట్ చేసుకుని నేను 3 డేస్ అయింది. 3 డేస్లో నేను మొత్తం 20 రూపీస్ డ్రా చేసుకుని ఇంకా 50 రూపీస్ నా అకౌంట్లో ఉందండి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనం ఇలా ఫిల్ చేయాలండి. ఇక్కడ అన్నీ మనము ఐఎఫ్సి కోడ్, మన నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఫిల్ చేసి యాడ్ అని నొక్కితే యాడ్ అయిపోతుంది. మనం బ్యాలెన్స్ ఎలా తీయాలి, విత్డ్రాల్ మీద కొట్టి ఏ పేమెంట్ కావాలో కొట్టి దాని ఎంత అమౌంట్ కావాలో కొట్టి సబ్మిట్ నొక్కితే ఆటోమేటిక్గా మనీ అనేది మనకి రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనము అకౌంట్ని యాడ్ చేస్తే వస్తుంది మనీ. టాస్క్లోకి వెళ్తే చూడొచ్చు, మనం సిల్వర్ మెంబర్కి అయితే 999, అదే గోల్డ్ మెంబర్ అయితే 9999 మనం ముందుగానే పే చేయాలి. దీంట్లో అది అంత అవసరం లేదు కాబట్టి మనం జస్ట్ ఇది తీసుకోవచ్చు. జస్ట్ ఏం లేదండి, టాస్క్లోకి వెళ్ళి ఆ కాపీ చేసుకోవాలి టెక్స్ట్ని. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి కూడా పేస్ట్ చేయాలి. మీకు ఈజీగా ఉండడానికి నేను ఫోన్ ఇంటర్ఫేస్లో తీసుకెళ్ళి మీకు చెప్తాను, ఎందుకంటే ఆ ఇంటర్ఫేస్ అందరి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను దాని గురించి ఫోన్లో చెప్తానన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనము డైలీ 10 రూపీస్తో టాస్క్ చేస్తున్నాము. మనం డైలీ సోజాబ్ వాళ్ళు స్టార్టింగ్లో కనీసం 4 to 5 టాస్క్స్ తీసుకునేవారు. దాంట్లో ఎక్కువ మందికి పెరిగిపోతూ ఉండే కొద్దీ వాళ్ళు ఏం చేశారంటే టాస్క్స్ని తగ్గించబోతున్నారు. మీరు ఎంత త్వరగా జాయిన్ అయితే అంత మంచిది. ఇప్పుడు టాస్క్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి అదంతా నా మొబైల్ ఇంటర్ఫేస్లో మీకు పర్ఫెక్ట్గా చూపిస్తానన్నమాట. మీరు కావాలితే ఇక్కడ చూడొచ్చు, నేను మొబైల్ ఇంటర్ఫేస్లోకి తీసుకెళ్తున్నాను. ఇది నా మొబైల్ ఇంటర్ఫేస్. సోజాబ్ ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది, ఓపెన్ చేసుకున్నాను. కొంచెం లోడింగ్ కొంచెం స్లో అవుతుంది. ఇదిగోండి నా మొబైల్ ఇంటర్ఫేస్లోకి తీసుకొచ్చేసాను నేను. ఇక్కడ టాస్క్స్ ఎలా తీసుకోవాలి నేను చూపిస్తాను, ఎలా తీసుకోవాలో మీకు. ఇది ఆల్రెడీ చూపించాను కదండి ర్యాంకింగ్ ప్రకారం. ఇప్పుడు నేను టాస్క్స్లోకి వెళ్ళాను, కాపీని పేస్ట్ చేసుకున్నాను, అలానే ఫొటోస్ కూడా పేస్ట్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ అవుతాయండి ఆటోమేటిక్గా మన ఫోన్లోకి. ఇప్పుడు దాన్ని ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా పోస్ట్ చేయొచ్చు. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, మీరు ఎండ్ వరకు చూడండి, నేను చెప్తాను. ఫేస్బుక్లోకి వెళ్తాము, జస్ట్ అక్కడ ఫొటోస్లోకి వెళ్ళి ఫొటోస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ నొక్కి, ఇప్పుడు మనం అక్కడ మ్యాటర్ తీసి కాపీ చేసుకున్నాం కదా, అది పేస్ట్ చేయాలి. ఇంకంతే, పోస్ట్ చేసేయాలండి. పోస్ట్ చేసేస్తే చాలు. అలా పోస్ట్ చేస్తే అయిపోతుంది. ఎవరైనా నా ఫేస్బుక్ని ఫాలో కాకపోతే నా ఫేస్బుక్ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ చూసుకుని చూసారా, మన పోస్ట్ ఈజీగా పోస్ట్ చేసాం. జస్ట్ ఇలా పోస్ట్ చేస్తేనే వాళ్ళు డైలీ 20 రూపీస్ ఒక పోస్ట్కి ఇస్తారు. 20 రూపీస్ పోస్ట్కి ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం చూడొచ్చు రిసీవ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మై అనే దాంట్లోకి వెళ్ళి టాస్క్స్ అని ఉంటాయి, మై టాస్క్ అని. అక్కడ వస్తే ఇక్కడ పైన చూడొచ్చు నాట్ ఫినిష్డ్ అని పడింది. ఇది మనం అప్పుడే అప్లై చేసుకున్నాము. ఇక్కడికి వెళ్ళి సబ్మిట్ అని నొక్కితే మినిమం మనం పోస్ట్ చేసిన తర్వాత కనీసం అంటే 2 hours అది ఇంటర్నెట్లో ఉండాలన్నమాట. ఐ మీన్ ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, 2 hours పక్కా ఉండాలి. దాని తర్వాత మనము స్క్రీన్ షాట్ తీసుకుని దీనికి వచ్చి సబ్మిట్ నొక్కి ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తే మనకి ఫినిష్ అయిపోతుంది టాస్క్. ఆ ఫినిష్ అయిన తర్వాత అప్రూవల్కి టైం పడుతుంది. మిగతా అన్నీ అప్రూవ్ ఈజీగా అయిపోతాయండి. మనకు అకౌంట్ అయితే సోజాబ్లో డైరెక్ట్ పడిపోతుంది. మనమేమి బాధపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సోజాబ్లో పడిపోతుంది. అక్కడ నుంచి నేను విత్డ్రావల్ మెథడ్ చెప్పించాను కదా, దాని ద్వారా మన మనీని అకౌంట్లోకి వేసుకోవచ్చు. మనము సోజాబ్ ఈ వాలెట్లో కూడా వేసుకోవచ్చు, ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు. నేను చూపించాను కదా, ఇలా మన బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసింది ఆల్రెడీ చూపించాను, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు నేను పేమెంట్ ఫస్ట్ ఎలా తీసుకున్నానని. ఇక్కడ అన్నీ ఫిల్ చేశాను, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత పేపాల్ అకౌంట్ ఉంటే పేపాల్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేదు కాబట్టి నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు విత్డ్రాల్కి వెళ్ళి విత్డ్రాల్ నొక్కి ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలి, ఒక 20 రూపీస్ తీసుకుందాం. సపోజ్ 20 రూపీస్ తీసుకుని సబ్మిట్ నాకు నొక్కితే
ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. పెండింగ్ అని పడుతుంది. మినిమం 1 or 2 డేస్లో మన అకౌంట్లో మ్యాక్సిమం డబ్బులు పడిపోతుందండి. 20 రూపీస్లో 1 రూపీ వచ్చి ఛార్జెస్కి తీసుకుంటారు. ఇంకా దాని తర్వాత మిగతాది ఆటోమేటిక్గా మన అకౌంట్లో పడిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.